వెల్కమ్ టు లక్ష్మీ గార్డెన్. ఇవాళ వీడియో ఏంటంటే మనం కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి. మనకి మొక్కలు కావాలి, గెత్తం ఎంత ఇంపార్టెంటో కిచెన్ వేస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. అందుచేత మనం ఇవాళ కిచెన్ వేస్ట్ తోటి ఎలాగా మనం కంపోస్ట్ చేసుకొని మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలో చూపిస్తాను మీకు. రండి వీడియోలోకి వచ్చేద్దాం. ఇది నేను వాటర్ బాటిల్ తీసుకున్నానండి. 20 లీటర్ వాటర్ బాటిల్ ఉంది కదా, పైన కట్ చేసుకొని ఈ టీని తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ మనం వేసేది ఏంటంటే ముందు మట్టి వేసుకుందాం. ఎందుకంటే దీనికి ఒక కన్నం పెట్టి ఉంటాను. చూడండి, ఇదిగో ఇది కన్నం పెట్టాను కదా. ఇది ఎందుకు అంటే మనం వేసిన కంపోస్ట్ అంతా కుళ్ళి వాటర్లు అవి వస్తుంది బయటికి. ఈ వాటర్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఎలాగ ఉపయోగించుకోవాలో కూడా మీకు అది చెప్తాను నేను. ఏంటండి, ఇది ఎలా ఫస్ట్ మనం కన్నం పెట్టుకోవాలి. ఇలా కన్నం పెట్టుకొని ఇందులో ఫస్ట్ మనం కొంత అడుగుని మట్టి వేసుకోవాలి. కొంత మట్టి నేను వేస్తున్నాను. ఇలాగ అడుగుని మట్టి వేసుకుంటాను. ఇలాగ అడుగుని కొంత మట్టి వేసుకొని ఆ తర్వాత మనం ఫస్ట్ ఎండువి అలాగే ఎండు తొక్కులు చూడండి. ఏంటంటారు, టమాటా మొక్కలు. టమాటా మొక్కలు మనకి అయిపోయాయి కదండి, ఇవి నేను తీస్తాను. ఇది మనం ఫస్ట్ ఇలాగా ఎండుటాకులు పెట్టుకోవాలి. ఇలాగ ఏటేటి పెట్టే చూడండి, మన గార్డెన్లో వచ్చిన ముదిరిపోయే బీరకాయలు. ఇది ఇలాగ బీర తొక్కు అంటే ఇదంతా మన కిచెన్ తొక్కే, కిచెన్లో వచ్చిన తొక్కే చూడండి. ఇది అలాగా అన్నీ వంకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ మనం ఇలాగ చూడండి. ఇవన్నీ మనం ఇలా తొక్కులన్నీ వేసుకోవాలి. ఇలాగ ఈ తొక్కి వేసాక మళ్ళీ కొంత మట్టి వేసుకోవాలి. ఎందుకంటారు, ఈ మట్టిని బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి మట్టి వేసుకుంటే మనకి పురుగు బ్యాడ్ స్మెల్ రాదు పైకి. ఇలాగ మట్టి వేసుకోవాలి. తర్వాత మనకి ఇలాగ గుడ్లు అట్లా ఉంటాయి. గుడ్లు అట్లా వస్తాయి కదండి. ఈ గుడ్డ అట్ట కిచెన్ వేస్ట్ చేసేది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటారా, ఇది దీని ద్వారా కన్నా మనకి ఎర్రలు వస్తాయి. వర్నీస్ ఉన్నాయి కదండి, అవి పుడతాయి. అవి మనకి దానికి ఫుడ్ అనమాట. ఇవి బాగా ఇష్టంగా తిని అది గెత్త వేస్తే అది మనకి గెత్తలా రెడీ అవుతుంది. అందుచేత ఇది మనం ఒక 2-3 అట్టలు తీసుకొని ఇలా మొక్కలు చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలాగ అట్ట ముక్కలు వేస్తున్నాం కదండి. ఇలా చిన్నగా చేసుకొని వేసుకుంటే ఇలా చూడండి వేసాను. ఇలా వేసుకొని తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నాం. ఇలా చూడండి, ఇది నేను కట్ చేసిన దొండకాయలు. ఇవి ముగ్గిపోయాయి, ఈ కూరకు పనికి రాలేదు, ఇవి ఉంచుకున్నాను. ఇలాగా బీరకాయ, ఇది క్యారెట్ బీట్రూట్ తొక్కు. క్యారెట్ బీట్రూట్ తొక్కు మా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనకి ఎంత బాడీ పనిచేస్తుందో మన మొక్కలు కూడా అలాగే పనిచేస్తుంది. అలాగే ఈ తొక్కు అంతా వేసుకున్నాం. మళ్ళీ ఇలా నింపుకున్నాం కదండి చిన్నగా. దీని తర్వాత మళ్ళీ కొంత మట్టి వేసుకుందాం. ఇలా ఏదైనా గుప్పుడు వేసే వేస్తున్నాను నేను. ఇప్పుడు మట్టి వేసాను. ఇలా వేసి మళ్ళీ కొద్దిగా అట్ట ముక్కలు మళ్ళీ వేసుకుందాం. ఇలా వేసుకుంటూ ఇది గార్డెన్ చేసే వాళ్ళు చేసుకోవాలి. దీనివల్ల మొక్కలకి చాలా ఉపయోగాలు ఉంటున్నాయి. చాలా బలం ఇస్తుంది మొక్కలకి. ఇది కరెక్ట్గా మనకి పూత దశ వచ్చిన తర్వాత కాయన్ని పింజు నిలబడాలంటే ఈ గెత్తం వేయాలి. మొక్కలకి వేసుకుంటే బాగా కాయ పింజు నిలబడుతుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇవి వేసాను కదండి, వీళ్ళు కదండి బెండాకులు కట్ చేశాను నేను. మన గార్డెన్లో బెండ చెట్టు ఆకులు కూడా తీసేస్తాం కదా మొక్కలు ఎదగాలంటే. ఇవ్వండి, ఇది ఎర్రబెండ ఆకు. ఇది కూడా మన ఆకు కూడా పడేయం, ఏది మన గార్డెన్ పైకి వెళ్ళదు. చూడండి, ఇలాగ ఈ ఆకులు ఇలా పెట్టుకొని మళ్ళీ నొక్కేసుకుందాం. అలాగా ఈ ఆకులు కూడా మనం కిచెన్లోకి వాడుకుందాం. ఫస్ట్ ఎండిటాకులు వేసాను, కాయగూరలు తొక్కులు వేసాను, మళ్ళీ ఇప్పుడు పచ్చాకు వేస్తున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇలాగా అట్టలు ఉంటాయి కదండి,
ఇదిగోండి అట్టబొక్కలు ఇది కూడా చాలా బాగా పనిచేస్తాయి. వర్ణీకి ఎర్రలకి మాత్రం ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళకి మధ్య మధ్యలో ఫుడ్ కూడా ఇవ్వాలి. ఇవి తిని బాగా గెత్తం రెడీ అవుతుంది. ఇలాగ చేసుకుంటే ఇలాగ మనం చక్కగా మన ఆర్గానిక్గా పండించుకొని ఆ కూరగాయలు తింటే మన హెల్త్ మనం కాపాడుకున్నట్టుగా ఉంటాము. ఇలాగ వేసాను కదండి. ఇప్పుడు మళ్ళీ కొంత మట్టి వేస్తున్నాను. మీకు చూడండి, ప్రతి లేరు అనమాట. ఒక అంగుళానికి ఆకులు వేసాక మళ్ళీ కొద్దిగా మట్టి వేసి ఈలో చూడండి ఇది ఏంటంటారు మొక్కజొన్న పొత్తులు. చూసారా ఎన్ని రకాలు వేస్తాను నేను. అంటే ఏది కూడా మన వంటగది నుండి వచ్చింది బయటకి నేను పడేయట్లేదు. మనం బయటకు పడేసేది ఒకటే, ప్లాస్టిక్ మాత్రమే బయటకు పడేద్దాం. ప్రతిదీ కూడా మన గార్డెన్కి ఉపయోగపడుతుంది. అంటే మనం ఏ పెద్దగా బయట నుండి కొని తీసుకొచ్చి మనం గార్డెన్ చేసే పని లేదండి. మన కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా ఉంచుకొని దాని ద్వారా మనం గార్డెన్ చేసుకొని మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటూ మనం ఉండొచ్చు. పిల్లలకు కూడా మనం పెట్టవచ్చు. ఇది కూడా మీరు అందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఇలాగా కొద్దిగా చిరాకు అనిపిస్తుంది, ఎందుకు తొక్కంతా చేతితో పట్టుకున్నది. కానీ ఒక మంచి ఫుడ్ తింటున్నాం ఒక ఆనందంలో. ఇది మనకి చిరాకు గలీజ్గా అనే ఉండదు, అనీజీగా ఉండదు. ఇది దీనివల్ల ఉపయోగాలు ఉంటున్నాయి కాబట్టి మనకి ఏమీ అనిపించదు. ఇప్పుడు ఇది వేసాను కదండి, ఈ పైన మళ్ళీ ఇంకా ఇది తొక్కేస్తుంది. ఇది ఏంటంటారు, ఇది టమాటా మొక్క. ఇది కాపు అయిపోయింది. కాపు అయిపోయిన తర్వాత ఇది తీస్తాను. ఇది కూడా మనం వాడేసుకున్నాం. అంటే ఇందులో చూడండి మన గార్డెన్లో ఎన్ని వస్తున్నాయి వేస్ట్ ఆకులని, అవన్నీ మనం మళ్ళీ బయట పడేయక్కర్లేదు. మళ్ళీ ఇది మన మొక్కలకి ఇచ్చుకుందాం. మన మొక్కలకి మంచి బూస్టింగ్ అవుతుంది. ఇలాగా ఈ పైన కొద్దిగా ఎండుటాకులు ఉన్నాయి, ఇది కూడా వేసేస్తాను. ఇది గార్డెన్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం అన్నీ కలెక్ట్ చేసి ఉంచుకోవాలి. మన ఇంట్లోని ఏది బయట పడేయకుండా ఒక కవర్లో ఇలా పెట్టుకొని ఉంచుకుంటాను. కొంత అయిపోయిన తర్వాత అది మనం తీసి గార్డెన్లో పెట్టుకోవచ్చు. అంతేనండి. ఇలాగా మనం చేసుకొని అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, మళ్ళీ మట్టితోటి బాగా కవర్ చేసేస్తాను. మీకు గాలి వెళ్ళకుండాలాగా చేసేస్తాను. ఇది మన చాలా మొక్కలకి ఎరువుగా రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఒక 15-20 రోజుల వరకు ఏమీ చేయొద్దనండి. దీనికి ఒక కవర్ కట్ చుట్టేసి ఉంచేస్తాను. ఇలా ఒక కవర్ చుట్టి పెట్టేస్తాను. ఇలాగ కవర్ చుట్టేస్తానండి. ఇలా గాలి ఆడనివ్వకుంటాను. ఇలాగా ఇది మనకి పెట్టేసి ఒక నీడని పెట్టేద్దాం. ఇప్పుడు ఇది మనకి గెత్తం రెడీగా అయిపోతుంది. చూడండి ఎంత తేలిగ్గా ఉందో చూసారండి. ఇలాగా మనం రెడీగా పెట్టేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుంటే మనం ఈజీగా గెత్తం కంపోస్ట్ రెడీ. ఇది ఒక 20 రోజులకి కంపోస్ట్ అయిపోతుంది. ఇంత ఈజీగా ఉంటుందండి, చేసుకుందాం.